గైస్ ఒక క్లారిటీ ఇంకా ఈ టెక్నాలజీలో కాల్స్ ఉన్నాయి, ప్లేస్మెంట్స్ వస్తున్నాయి, జాబ్స్ కూడా రీసెంట్ డేస్ లో అంటే ఒక్కొక్క స్టూడెంట్ కి వస్తా ఉన్నాయి. రీసెంట్ గా కూడా ఒక అతనికి జాబ్ ఆఫర్ వచ్చింది. సరే ఇదంతా పక్కన పెడితే ఎస్ మనం దీని గురించి ఆల్రెడీ మాట్లాడుకుందాం. తక్కువ కోడింగ్ ఫ్యూచర్ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో అయితే బాగానే ఉంది. హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి 40 to 50 lakhs వరకు మనకు తెలిసింది. సో తర్వాత ఇంకొకటి వచ్చేసి ఏంటి అంటే మనకి టీచ్ చేసేది, మన దగ్గర ఉండి గైడ్ చేసేది కూడా ఆ టాప్ ప్యాకేజ్ వచ్చిన పర్సనే. అయితే ఇక్కడ మనము అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే కొన్ని థింగ్స్ ఉన్నాయి. ఎవరు ఎలిజిబిలిటీ అంటే ఎగ్జాంపుల్ 2015 నుంచి 2020 లోపల అంటే 2015, 2016, 2017, 2018 అండ్ 2019 వీళ్ళు మాత్రం ఎలిజిబుల్. అండ్ ఇంకొక విషయం వచ్చేసి ఏంటి అంటే ఈ టెక్నాలజీ వచ్చేసి డెల్ భూమి టెక్నాలజీ అండ్ ఇక్కడ ప్యాకేజ్ వచ్చేసి 12 lakhs వరకు ప్యాకేజ్ వస్తుంది. అండ్ దీనికి సంబంధించి క్రిస్టల్ క్లియర్ గా ఇన్ఫర్మేషన్ అనేది నేను ఒక వీడియోలో చేశాను. ఆ వీడియో కూడా నేను డిస్క్రిప్షన్ లో పెడతాను. కొన్ని డౌట్స్ ఉన్నాయి అంటే ఎవరికి ఎలిజిబుల్, ఇంకా ఇప్పుడు కాల్స్ ఉన్నాయి అంటే ఎస్ ఇంకా కాల్స్ అయితే ఉన్నాయి. డెల్ భూమి టెక్నాలజీలో జాబ్స్ కూడా వస్తూ ఉన్నాయి. డెల్ భూమి టెక్నాలజీ అనేది ఒక ఇంటిగ్రేటెడ్ టూల్. ఓకే, ఇది మొత్తం క్లౌడ్ గా వర్క్ చేస్తుంది. అండ్ ఇంకొకటి వచ్చేసి ఏంటి అంటే మన డౌట్స్ వచ్చినా కానీ మనము ఆన్లైన్లో అర్థం చేసుకుని సపోర్ట్ తీసుకునే దానికి కూడా ఈ టెక్నాలజీలో పాసిబిలిటీస్ ఉన్నాయి. అండ్ క్యాండిడేట్ ఆర్ స్టూడెంట్ మస్ట్ అటెండ్ ప్రెజెంట్ ఎట్ ఆఫ్లైన్. ఆన్లైన్లో అవైలబిలిటీలో లేదు. ఎందుకు అంటే దానికి మల్టిపుల్ రీజన్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇంకోటి వచ్చేసి ఏంటి అంటే ఎవరైనా సీరియస్ క్యాండిడేట్ కాని పర్సన్ని అండ్ ఎందుకంటే ఒకరోజు వచ్చి ఒకరోజు రాకుండా ఇలాంటి ఇర్రెగ్యులర్ క్యాండిడేట్స్ కూడా మనం ఎంకరేజ్ చేయట్లేదు. ఇంకొక విషయం, ఈ వీడియో అనేది ముందు వీడియో కంటిన్యూషన్. ఆ వీడియో చూసి ఈ వీడియో చూస్తే మీకు క్లారిటీ అనేది వస్తుంది. ఎస్, కెరియర్ గ్యాప్ వాళ్ళకు కూడా తక్కువ కోడింగ్ ఉన్న టెక్నాలజీ ఇంకా కాల్స్ అయితే ఉన్నాయి. అండ్ గుర్తుపెట్టుకోండి ఈ టెక్నాలజీలో ఇంకొక విషయం వచ్చేసి ఏంటి అంటే సర్వైవల్ రేట్ కూడా చాలా ఎక్కువ. అంటే ఎలాంటి ఐటీ బ్యాక్గ్రౌండ్ లేకుండా దీని సైడ్ వెళ్ళి సర్వైవ్ అయ్యేదానికి ఛాన్స్ ఉంది. కానీ ఇక్కడ ఒక విషయం ఏంటి అంటే దిస్ ఈజ్ నాట్ ఫర్ ఎవ్రీవన్. ప్రతి ఒక్కరికి ఇది సూట్ అవుతుందని కాదు. వాళ్ళ ప్రొఫైల్ చూడాలి, వాళ్ళ కమ్యూనికేషన్ చూడాలి. సో నేను పర్సనల్గా అతనితో మాట్లాడిన తర్వాత మాత్రమే నేను అతను ఎలిజిబుల్లా, ఒకవేళ ఇది ఎలిజిబుల్ కాకపోతే ఏది ఎలిజిబుల్, ఎలా ప్లాన్ చేసుకోవాలని నేను చెప్పగలుగుతాను. ఎందుకంటే మనకి దాదాపు రోజుకి 150 to 200 కాల్స్ మినిమం వస్తాయి. ఇఫ్ ఇట్ ఈస్ మండే నెంబర్ అనేది 300-350 కాల్స్ వరకు కూడా వెళ్తూ ఉంటుంది. సో ఆల్రెడీ చాలా మంది వెయిట్ చేస్తూ ఉన్నారు ఇంటరాక్షన్ గురించి. నేను తీసేసుకుంటాను, ఫాస్ట్గా తీసుకుంటాను. ఓకే, సో క్రిస్టల్ క్లియర్గా ఎలిజిబిలిటీ ఎనీ డిగ్రీ ఎనీ బీటెక్ విత్ మినిమం 60% పాస్ పర్సంటేజ్. అండ్ 4 yearsలో అవ్వాల్సిన 4 yearsలోనే అవ్వాలి, 3 yearsలో అవ్వాల్సిన 3 yearsలోనే. ఎక్స్ట్రా ఇయర్ అయినా మంత్స్ అయినా కానీ కొంచెం కష్టం అవుతుంది. మల్టిపుల్ పిఎఫ్ ఉన్న వాళ్ళు కష్టం. ఇన్ కేస్ మీకు పిఎఫ్ ఉన్న ఎలాంటి జాబ్ రోల్ దాన్ని చూసి మనం ఏదన్నా ఒక ఐడియా నాకు వస్తుంది. దాన్ని బట్టి వర్కౌట్ అవుతుందా, చేయగలుగుతా, వాళ్ళకి యాప్ట్ అవుతుందా, ఈ టెక్నాలజీ సూట్ అవుతుందా లేదా అనేది నేను చెప్పగలుగుతాను. అండ్ నేను ఇంకోటి వచ్చేసి ఏంటి అంటే క్రిస్టల్ క్లియర్గా చెప్తా ఉన్నాను, దిస్ ఈజ్ కంప్లీట్లీ ఆఫ్లైన్. ఆఫ్లైన్ అంటే మీకు ఫుల్లీ ఒక లోడెడ్ ల్యాప్టాప్ ఇస్తారు. సో లోడెడ్ రికార్డెడ్ ఉంటాయి. దాంట్లో మీరు మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ప్రాక్టీస్ చేయాలి. రియల్ టైం ప్రాజెక్ట్స్, రియల్ టైంగా వర్క్ చేసే వాళ్ళు మీకు సరౌండింగ్స్లోనే ఉంటారు ఎక్స్ప్లెయిన్ చేస్తూ. సో ఆ విధంగా ఈ ట్రైనింగ్ అనేది ముందుకెళ్తుంది. అండ్ సీరియస్ క్యాండిడేట్స్ మాత్రం ఖచ్చితంగా 100% జాబ్ వచ్చేదానికి పాసిబిలిటీస్ అయితే ఉన్నాయి. ఓకే, అండ్ ఎందుకంటే ఇంత కాన్ఫిడెంట్గా ఎందుకు మాట్లాడగలుగుతున్నా అంటే నేను ఆల్రెడీ కొంతమంది స్టూడెంట్స్ని రెఫర్ చేయడం, ఆ రెఫర్ చేసిన వాళ్ళు సక్సెస్ఫుల్గా ఈరోజు జాబ్ తెచ్చుకున్నారు. అందువల్ల నేను ఇంకా కాన్ఫిడెంట్గా మాట్లాడగలుగుతున్నా. మిమ్మల్ని 100% ట్రైన్ చేసి దగ్గరుండి ఇంటర్వ్యూ క్రాక్ చేపిస్తారు. ఓకే, ఇది కంప్లీట్లీ మీ ఎఫర్ట్ కూడా చాలా అవసరం, గుర్తుపెట్టుకోండి. ఓకే, నేను డబ్బులు కట్టేస్తున్నాను, డబ్బులు కట్టేస్తే నాకు జాబ్ వస్తుంది అనే కాన్సెప్ట్ అయితే అసలు మీరు కాంటాక్ట్ కూడా అవ్వద్దు. అండ్ కౌన్సిలింగ్ అయితే నేను పెయిడ్ సెషన్స్ అయితే తీసుకుంటున్నాను. ఎందుకంటే 100 మంది నేను కాల్ చేసి 100 మందితో మాట్లాడి అంతమందిని ఫిల్టర్ చేయాలంటే నాకు కూడా టైం అనేది ఖచ్చితంగా కష్టం అవుతుంది. సో లిమిటెడ్ పీపుల్ని తీసుకుంటాము. మీరు మన టీంతో మాట్లాడండి. అండ్ మీరు డబ్బులు కట్టే ముందు, అంటే ఈ కెరీర్ కౌన్సిలింగ్ సంబంధించి కాదు, మీరు అక్కడికి వెళ్ళి దీనికి సంబంధించిన అమౌంట్ కట్టే ముందు మీరు అక్కడ స్టూడెంట్స్తో కూడా మీరు మాట్లాడి ఫీడ్బ్యాక్ తీసుకున్నాకే మీరు డెసిషన్ తీసుకోండి. ఓకే, చాలా క్లారిటీగా చెప్తా ఉన్నా నేను. ఓకే, అప్పుడు మీకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. ఒక డౌట్ అంతా అసలు మీరు కెరియర్ స్టార్ట్ చేయొద్దు. 100% ఫుల్ క్లారిటీ వచ్చినాకే మీరు ప్లాన్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్.